ఫస్ట్ రౌండ్ లోకి వెళ్దాం. తగ్గేదేలే. గర్ల్స్ అండ్ బాయ్స్ మొదలు పెడదామా? మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయి ఎలా ఉండాలి? రెడీ? ఎవరు చెప్తున్నారు ఆన్సర్ ఫస్ట్? దీపక్. అమ్మాయి ఎలా ఉండాలి? నా గర్ల్ ఫ్రెండ్ లాగా అయితే అసలు ఉండకూడదు. నీ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండకూడదు. అంతే సార్. ఉందా ఇక్కడ గర్ల్ ఫ్రెండ్? గుండెల్లో గుండెల్లో ఉందా? దీపక్ చాలా మంచి ఆన్సర్ చెప్పావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలు ఎవరైనా రెడీ ఉన్నారా? మై నేమ్ ఇస్ కావ్య. అమ్మాయి అంటే ఎలా ఉండాలి? నీలా ఉండాలి. కార్తిక్ బిస్కెటా? డర్టీ మైండ్ తో ఉండాలి. డర్టీ మైండ్. కావ్య, డర్టీ మైండ్ అంటే ఎలా ఉండాలి? ఒక్కటి చెప్పవా? థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి రెడీయా? నా పేరు తరుణ్. ఆ అమ్మాయి ఎలా ఉండాలి? అడగ్గానే చూపించేలా ఉండాలి. సార్ ఏంటి సార్ అది? అడగ్గానే చూపించేలా ఉండాలి. మీరందరు తప్పు అనుకుంటున్నారు. వాడు ఉద్దేశం ఎగ్జామ్ లో ఆన్సర్. ఎగ్జామ్ లో ఆన్సర్. ఈ అమ్మాయి నిజంగా చూడు ఎంత బాగుందో. కార్తిక్, నీకు అందరూ బాగుంటారు కదా? నువ్వు తప్ప అందరు అదే, బాగా. అదే, నేను తప్ప నీకు అందరూ బాగుంటారు. ఎస్. ఓకే, నీ పేరేంటి? సాహితి. అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి అమ్మాయిలానే ఉండాలి. ఓ ఏది ఒకసారి చూపించు. ఆమె నవ్వుతుంది కదా, అలా ఉండాలి. సూపర్, చాలా మంచి ఆన్సర్ చెప్పావు. ఎంత బాగా చెప్పావు. వెళ్ళు. అరే అబ్బాయి, తమ్ముడు ఎవరు? మై నేమ్ ఇస్ విష్ణు. విష్ణు, అమ్మాయి ఎలా ఉండాలి? ఒక అమ్మాయి లాగా ఒక అమ్మలాగా ఉండాలి. వా, చంపేసావురా, మనసు పిండేసావు. అమ్మాయి అంటే అమ్మలా ఉండాలని చెప్పావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అమ్మాయిలు ఎవరు? సోనియా. ఓకే సోనియా, నీ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి బోల్డ్ ఎక్కువ ఉండాలి. బోల్డ్ లెక్క ఉండాలి. అంటే బోల్డ్ అంటే మీ లెక్క. మీ లెక్క. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చెప్పు. ఓకే, నిన్ను ఆనందపరిచే విషయం ఏమిటి? ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే. ఓకే, అబ్బాయిలు ఎవరు రెడీ ఉన్నారా? తమ్ముడు పేరు చెప్పు. సాయి. సాయి, క్వశ్చన్ ఏంటంటే నేను బాగా ఆనందపరిచే విషయం ఏంటి? అంటే నా సబ్జెక్ట్ ఒకటి పోతే మా ఫ్రెండ్ 4-5 పోతే ఇంకా సంతోషపడతారు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఫ్రెండ్ విరా నువ్వు. ఫ్రెండ్ అంటే అట్లుండాలి. అవునా? ఇలాగా నీ క్వాలిటీస్ తో. అంతే, మునిగితే మనమే కాదు, అందరిని ముంచుడే. నిన్ను ఆనందపరిచే విషయం ఏమిటి? కార్తీక్ అన్నని చూసినప్పుడు. అన్నా చెల్లెలి అనుబంధం. నీ పేరేంటి? నా పేరు కార్తీక్. ఏదైనా కార్తీక్ అని పేరు గొప్పలరా. అవునన్నా, ఎందుకో కానీ తెలియదు అట్లా. నిన్ను బాగా ఆనందపరిచే విషయం ఏంటి? ఇది కోవిడ్ వచ్చినప్పుడు అన్న. కోవిడ్ వస్తే అందరు బాధపడ్డారు కదరా. మొత్తం హాలిడేస్ వచ్చినాయి కదా మా స్టూడెంట్స్ అందరికి, అందుకే బాగా ఆనందం వేస్తుంది. నీ పేరేంటి? తేజశ్రీ. ఓకే తేజశ్రీ, నిన్ను ఆనందపరిచే విషయం ఏంటి? ప్రభాస్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళినప్పుడు. జై మహేష్మతి. తమ్ముడు పేరేంటి? మహేంద్ర. మహేంద్ర, నీకు బాగా ఆనందకరమైన విషయం ఏంటి? అందమైన అమ్మాయి వచ్చి అగ్గిచ్చినప్పుడు. యు మీన్? నో నో నో. నీ పేరేంటి? మానస. ఓకే మానస, నిన్ను ఆనందపరిచే విషయం ఏమిటి? ఎగ్జామ్ లో ఏం రానప్పుడు ఫ్రెండ్ స్లిప్ అందించినప్పుడు. ఆ స్లిప్ లో కూడా ఏం లేనప్పుడు. నీ పేరేంటి? నా పేరు ప్రవీణ్. నీకు బాగా ఆనందమయ్యే విషయం ఏంటి? మా ఫ్రెండ్ గారు గర్ల్ ఫ్రెండ్ ముందు వాడి పరువు తీసినప్పుడు.
ఓకే మా వాళ్ళు ఇలా చెప్పారు, మీ వాళ్ళు చూడు ఎంత బాగా చెప్తారు. ఓకే మా వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు. నీ పేరేంటి? దిస్ ఈస్ దీప్తి. దీప్తి, నిన్ను బాగా ఆనందం పరిచే విషయం ఏంటి? ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ వచ్చి స్లిప్స్ ఇచ్చినప్పుడు. తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రేకప్ తర్వాత అబ్బాయిల రియాక్షన్ ఏంటి, అమ్మాయిలైతే అమ్మాయిల రియాక్షన్ ఏంటి? వాడికి ఇంకో పిల్ల దొరకద్దని దేవుడికి పూజ చేస్తావు. నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు, అంతేనా? నాకు దక్కని ఇంకో ఎవడికి దక్కొద్దని. బ్రేకప్ తర్వాత అమ్మాయిల రియాక్షన్ ఏంటి, అబ్బాయిల రియాక్షన్ ఏంటి? వైన్ షాప్కి వెళ్ళి బీర్లు తాగి పడుకోవాలి. అంతే, మన అబ్బాయిలకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏం చేయాలి? మందు తాగాలి. సరే, అమ్మాయిలు అయితే ఏం చేస్తారా? ఇంకో వాడిని వెతుక్కుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టులో కేసులు ఎందుకు వాయిదా వేస్తారు? తమ్ముడు పేరు విష్ణువర్ధన్. విష్ణువర్ధన్. కోర్టులో కేసులు ఎందుకు వాయిదా వేస్తారు? లాయర్ ఫీజు కోసం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కోర్టులో కేసులు వాయిదా ఎందుకు వేస్తారు? అది మార్కెట్ కాదు కదా. తమ్ముడు హాయ్ అన్న, నా పేరు రాకేష్. రాకేష్, కోర్టులో కేసులు ఎందుకు వాయిదా వేస్తారు? జడ్జిమెంట్ ఆన్సర్ తెలియక. తమ్ముడు అది లాజికే. అమ్మా ఎవరు రెడీగా ఉన్నారు? బ్యూటిఫుల్ గర్ల్. పాస్ గాని ఫెయిల్ గాని చేయలేక. ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చచ్చిపోవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది, ఎందుకు? 99 మార్క్స్ వచ్చి 1 మార్క్ రానప్పుడు. ఒరే, పాస్ మార్కులు రాగా మా వాళ్ళు చేస్తుంటే ఆ ఒక్క మార్క్ ఎందుకు మా తల్లి నీకు? నీ పేరేంటి? తిరుపతి. చచ్చిపోవాలని ఎందుకు అనిపిస్తుంది, ఎప్పుడు అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరకనప్పుడు. పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ చెప్పు. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. మీ పేరేంటమ్మా? భూమిక. భూమిక. అమ్మాయే సన్నగా అరే నవ్వే నవ్వగా. ఆమె భూమిక, నువ్వు కోడిక. చచ్చిపోవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది, ఎందుకు? ఇలాంటి డైలాగ్స్ విన్నప్పుడు. భూమిక చెప్పు, భూమిక చెప్పు. ఇంత అందమైన అబ్బాయి హగ్గైనప్పుడు. అబ్బా, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ చెప్పడానికి బాయ్స్ రెడీగా ఉన్నారా? అమ్మాయిల్ని మేకప్ లేకుండా చూసినప్పుడు. తరతరాలుగా యుగ యుగాలుగా మా మగాళ్ళ కష్టం ఇదే. ఆ పేరు చెప్పమ్మా. శ్రావణి. చచ్చిపోవాలని ఎప్పుడు అనిపిస్తుంది, ఎందుకు? కార్తీక్ అన్న పక్కన గాయత్రి అక్కని చూసినప్పుడు. కార్తీక్ అన్న, గాయత్రి అక్క. కార్తీక్, బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ గా ఆన్సర్ చేశారు.